రైట్ రాష్ట్రంలో దాదాపు 12,700కు పైగా గ్రామ పంచాయతీలు ఉంటే 500 గ్రామాలకే దాదాపు ఇవి రైతు భరోసా ఇచ్చినట్టు అక్కడ మనకు వార్తలు వస్తున్నాయి. సో ఇంతవరకు ఇచ్చిల్లు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మేము ఇస్తున్నాం, మండలానికి కొన్ని గ్రామాలకు ఇచ్చినాం, ఇది మొదటి విడత, రెండో విడతగా మళ్ళీ కొన్ని గ్రామాలకు ఇస్తామంటుంది. ఎంతవరకు ఈ 500 గ్రామాలకు పడ్డే మిగతా గ్రామాలకు పడే అవకాశాలు ఉన్నాయా లేదా, రైతులు ఏ విధంగా స్పందిస్తున్న విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తుంగ బాలు గారు ఉన్నారు. అన్న, రైతు భరోసా విషయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకు హాలిడే ఉంది, ఈరోజు మేము ఇవ్వలేము, తెల్లారి టంగు మన రైతు భరోసా పడతా అన్న వాళ్ళు ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పడిందా లేదా అంటే ఏం చెప్తారు? వాళ్ళు అన్నటువంటి మాటలన్నీ కూడా అబద్ధం మాటలు. ఇప్పటి వరకు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా అబద్ధం. అంటే వాళ్ళ అధికారం రాకముందుకు ఏవైతే అబద్ధాలు చెప్పారో, అధికారం వచ్చినాక ఇంకా రెండింతల అబద్ధాలు చెప్తారు ఇప్పుడు. అంటే వాళ్ళు ఎట్లా చెప్తారు అంటే పరిస్థితులకు అనుకూలంగా, అంటే ఇగో ఈ 26వ తారీఖు జనవరి 26వ తారీఖు రైతు బంధు ఇస్తాం అంటే జనవరి 26 తారీఖు రైతులంతా వెయిట్ చేస్తారు. 26 తర్వాత వాళ్ళు ఏం చేసి దాంట్లో డిసైడ్ చేసి మండలానికి ఒక గ్రామ పంచాయతీ అంటే నువ్వు ఇస్తున్నటువంటి 15,000 12,000 చేస్తావు. 12,000 చేసినాక మళ్ళీ ఏం చేసిండు, మండలానికి ఒక గ్రామ పంచాయతీ అంటే మండలం ఒక గ్రామ పంచాయతీ వాళ్ళే ఓట్లు వేసారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. అంటే ఈ ప్రభుత్వం ఎట్లా అధికారంలోకి వచ్చిరు అంటే అక్కడ మిగతా వాళ్ళు రైతులు కదా. అంటే వీళ్ళంతా కూడా ఈ మాయమాటలు చెప్పి, గతంలో ఏ విధంగా మాయమాటలు చెప్పి అనేక హామీలు 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చారో, వచ్చిన తర్వాత కూడా మొత్తం అబద్ధం మాటలు, దొంగ మాటలు అంతే. అంటే రేవంత్ రెడ్డి ఒక తిరిగి చెప్తాడు, ఇంకో మంత్రి ఇంకో తిరిగి చెప్తాడు, ఒకరికొకరికి అదేమంటారు దానికి జత లేకుండా చెప్పడం. అంటే కేవలం వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్, అంటే రైతులను కావచ్చు ప్రజలను కావచ్చు వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలన్నిటి కూడా పేపర్ ప్రకటనలకు పత్రికా ప్రకటనలకు మాత్రం తప్ప మిగతాది ఎప్పుడు కూడా ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. వీళ్ళు ఇస్తున్నటువంటి రైతు బంధు వాళ్ళకు రైతులకు నాట్లు వేసుకునేటప్పుడు సకాలంలో పెట్టుబడి సాయంగా రైతు బంధు ఇస్తే రైతులకు ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా రైతు బంధు ఇవ్వలేని పరిస్థితి. ఇలా ఎలక్షన్లు వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి దాన్ని ఏదో ముందు తీసుకొచ్చారు. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఆయనతో కూడా అవుతుంది. ఇప్పుడు చూసిన ఎమ్మెల్సీ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ ఏ హామీలు అమలు చేయాలంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా రుణమాఫీ విషయంలో కావచ్చు, ఉస్తాబస్ విషయంలో అటు రాగానే అమలు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 హామీలను అమలు చేసింది కదా. ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు రుణమాఫీ విషయంలో ఇప్పటికైనా ఎక్కడికంటే అక్కడ పోయి చర్చ చేద్దాం. ఏ గ్రామ పంచాయతీలైనా రుణమాఫీ పూర్తిగా అయిందో ఒకసారి తెలుసుకుందాం, రైతుల దగ్గరికి నేరుగా వెళ్దాం. ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు. ఎక్కడ కూడా ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా ఒకరికి ఇద్దరికి రైతులకు వచ్చింది. ఈయన ఏమన్నాడు, 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పేసి రైతులనంతా కూడా ఒక ముసుగొల్పి వాళ్ళందరినీ కూడా బ్యాంకులలో పంపాడు. ఇలా రుణమాఫీ కాక ఒక రైతు ఆదిలాబాద్లో మొన్న ఆయన బ్యాంకులో స్వయంగా పోయి బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడితే రుణమాఫీ కాక ఆయన అక్కడ సూసైడ్ చేసుకుంటూ పరిస్థితి. అంటే వీళ్ళు ఏమున్నా కూడా డైవర్ట్, సంవత్సర కాలం దాటిపోయింది, 2వ సంవత్సరాలు అడిగిపెట్టారు. వీళ్ళంతా చేస్తుంది ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్. అంటే ఇప్పుడు ఒక్కొక్క డేట్ను ఇలా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది అంటే తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి 7 జిల్లాలో నోటిఫికేషన్ వచ్చింది. ఇక మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము ఇవ్వలేమంటారు. తర్వాత లోకల్ బాడీ అంటే ఇట్లా అంతా కాలయాపన చేసుకుంటా రైతులను కావచ్చు నిరుద్యోగులను కావచ్చు ఈ ప్రజలంతా కూడా మభ్య పెట్టుకుంటా వీళ్ళు కాలాన్ని గడుపుతారు తప్ప, కాలయాపన చేసుకుంటా కాలాన్ని గడుపుతారు తప్ప ప్రజలకు చేయాల్సినటువంటి హామీల మీద ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలు నెరవేర్చాలంటే ఇప్పటి వరకు ఏ హామీ కూడా పూర్తిగా కాలేదు. ఒక ఆర్టీసీ హామీ అది కూడా కొద్దిగా ఏంటంటే ఆ పాత బస్సులను తీసుకొచ్చి తిప్పుతారు కొన్ని బస్సులు తప్ప మిగతా ఏ హామీ కూడా ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అనేక డిక్లరేషన్లు ఇచ్చారు. ఏ ఒక్క డిక్లరేషన్ కూడా ఇప్పటి వరకు కూడా క్లియర్ గా చేయలేదు. అంటే ఎటువంటి లాభం రైతులకు చేకూర్చలేరా ఈ సంవత్సర కాలంలో? కాంగ్రెస్ చేయలేదు, 100% ఏం చేయలేదు. వీళ్ళు ఏమన్నారు, రైతులకు సంబంధించింది సన్న ఓట్లకు 500 ఇస్తున్నారు. సన్నాలు ఎక్కడైనా సన్న ఓట్లకు 500 ఇచ్చినట్టుందా? అసలు సన్న ఓట్లు అసలు వడ్లకు ఇస్తున్నారు. ఈ వడ్లకు ఇస్తాక సన్న ఓట్లను ఇప్పటి వరకు రైతులకు సంబంధించింది సన్న ఓట్లకు సంబంధించింది ఎక్కడ కూడా ఇవ్వలేదు. రుణమాఫీ చేయకపోయా, రైతు బంధు ఇస్తా అని చెప్పి రైతు బంధు ఇవ్వకపోయా. రైతు బంధు 15,000కి వెళ్ళి 12,000 చేసారు. 12,000 కూడా ఇచ్చారంటే ఎవరికి ఇవ్వలేదు. రైతులకు చేసింది శూన్యం. మహిళలకు సంబంధించి 2,500 ఇస్తున్నారు, అది కూడా శూన్యం. కాబట్టి ఎవరికి కూడా వీళ్ళు చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలకు ఎలక్షన్ల ముందు ఏ విధంగా హామీలు ఇచ్చారో ఎలక్షన్ల తర్వాత కూడా తప్పుడు మాటలు మాట్లాడుకుంటా కాలయాపన చేస్తుంది రేవంత్ రెడ్డి. ఒక దొంగ, ఒక బ్రోకర్. అంటే ఆయన గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అంత దారుణంగా, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. రెస్పెక్ట్ ఎందుకు లేదు? రేవంత్ రెడ్డి మా నిరుద్యోగులకు సంబంధించింది, నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, నిరుద్యోగులకు సంబంధించింది నిరుద్యోగ భృతి అని చెప్పేసి
ఎవ్రీ మంత్ 4,000 రూపాయలు ఇస్తున్నావు నిరుద్యోగ భృతి. ఒకరి దగ్గరికైనా ఒక వ్యక్తికైనా ఒక నిరుద్యోగికైనా 4,000 ఇచ్చినావు, సంవత్సరం కాలిపోయి 2వ సంవత్సరంకి వచ్చింది. ఒక నిరుద్యోగికైనా నువ్వు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నావు. ఏ ఒక్క నిరుద్యోగికైనా ఇప్పటి వరకు ఇచ్చినావా? నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది? అనవసరమైన హామీలు ఇచ్చి జనాలను ఆగం చేసి ప్రజలను ఆగం చేసి నువ్వు ప్రభుత్వంకి వచ్చినావు. నువ్వు ప్రభుత్వంకి వచ్చినాక కొన్ని హామీలు అయినా నెరవేర్చాలి కదా. నువ్వు ఒక దమ్మున ముఖ్యమంత్రి అయితే, నీకు దమ్మున ముఖ్యమంత్రి అయితే నువ్వు ఇచ్చినటువంటి హామీలు కొంతవరకు నువ్వు నిరుద్యోగ వృత్తికి సంబంధించింది 4,000 రూపాయలు సరే రుణమాఫీ నువ్వు రుణమాఫీ ఊర్లో ఒకరికో ఇద్దరికో ఇచ్చినావు. కానీ నిరుద్యోగ వృత్తి ఒక విద్యార్థి కానీ ఇచ్చావు, ఒక నిరుద్యోగికి ఇప్పటి వరకు 4,000 రూపాయలు కనీసం ఒక అప్లికేషన్ అన్న తీసుకున్నావా? నువ్వు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలకు ఇప్పటి వరకు సంవత్సరం దాటిపోయింది. ఈయన 5 నుంచి 10,000 ఉద్యోగాలు తప్ప గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్లు కావచ్చు అవి పెట్టినటువంటి ఎగ్జామ్స్ అవి ఈ ప్రభుత్వం వచ్చినాక ఈయన ఆర్డర్లు ఇచ్చిండో ఆ ఎగ్జామ్స్ పెట్టిండు తప్ప ఈయన కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ 5 నుంచి 5-6 వేల ఉద్యోగాలు తప్ప ఎక్కడ నోటిఫికేషన్ లేదు. కాబట్టి మేము ఈ విధంగా తిడతాం. నువ్వు ఒకవేళ రోషం ఉంటే దమ్ము ఉంటే నువ్వు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చాలి. ఇట్లా రైతులను మోసం చేస్తే నిరుద్యోగులను చేసి మహిళలను చేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా నెరవేర్చకపోతే వ్యక్తిగత దూషణకు బీఆర్ఎస్ వ్యక్తిగత దూషణ ఎక్కడ లేదు. నిన్ను రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అని మేము అంటున్నాం. వ్యక్తిగత దూషణ లేదు. యాజ్ ఎ రేవంత్ రెడ్డి అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నువ్వు ఇచ్చిన హామీలే. నువ్వు పిసిసి అధ్యక్షునిగా నువ్వు రాహుల్ గాంధీ తీసుకొచ్చి అశోక్ నగర్ లో అనేక హామీలు ఇచ్చినావు. అక్కడ ఉన్నటువంటి అశోక్ నగర్ నిరుద్యోగ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నువ్వు 2 లక్షలు ఇస్తా అంటే వాళ్ళు అది కదా నీకు రాహుల్ గాంధీ తీసుకొస్తే కదా దాన్ని చూసి ఓట్లేసారు. నువ్వు ఒకవేళ మా ప్రభుత్వం రాగానే ఏమన్నాడు 4,000 నిరుద్యోగ వృత్తి అన్నాడు. 4,000 నిరుద్యోగ వృత్తి ఒక్కరికైనా ఇచ్చినావా? ఒక్కరికి. ఇలా లక్షలాది మంది నిరుద్యోగులు ఉంటే ఒక్కరికైనా నువ్వు ఇచ్చినావు కదా ఈ హామీలు. అంటే ప్రభుత్వం రాదు ఇష్టమైన హామీలు ఇచ్చుకోవాలని చెప్పి ఇచ్చిన హామీలలో కొన్ని నెరవేర్చాలి కదా. కాబట్టి ఈ దొంగ రేవంత్ రెడ్డిని అంటే మోసపూరితమైనటువంటి వాక్యాలు చేసుకుంటా ఈ సంవత్సర కాలం అయిపోయి డైవర్ట్ పాలిటిక్స్ ప్రజలంతా కూడా తప్పుదో పెట్టించుకుంటా రకరకాల అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ఉద్యమకారులు కానీ ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు అరెస్టులు తప్ప ఈయన చేసింది ఏమీ లేదు. ఈ ప్రజలకు సంబంధించింది భవిష్యత్తులో ఈయన ఇస్తున్నటువంటి హామీలను అన్నిటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష విద్యార్థి విభాగం తరఫున కూడా మేము 100% నిరుద్యోగుల తరఫున కూడా ఫైట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలుస్తాం. థ్యాంక్ యూ అన్న.